పేరు టిపి మోయిన్ పాషా. మా ఊరు వచ్చేసి కానూరు. నాకు ఇట్లా అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. అది జరిగిన తర్వాత నాకు ఇట్లా CMRF పెట్టుకోవచ్చు ఎమ్మెల్యే గారు ఆఫీస్ లో అని చెప్పి తెలిసింది. దానికోసం చెప్పి నేను ఎమ్మెల్యే గారు గోడే ప్రసాద్ గారు వచ్చాను. ఆఫీస్కి వచ్చి అప్లై చేస్తే నాకు 3 నెలలు శాంక్షన్ అయింది. 31,759 నాకు శాంక్షన్ అయింది అమౌంట్. నా పేరు అబ్దుల్ నజీర్ అండి. మాది పెనమలూరు నియోజకవర్గం, సనత్ నగర్. అయితే మా నాన్నగారికి సడన్ గా ఒకరోజు అర్ధరాత్రి ఊపిరి ఆడకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యి సడన్ గా గుండెపోటుకి గురయ్యారండి. అట్లా త్వరితగతిన హాస్పిటల్ తీసుకెళ్తే ఏదన్నా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని వాళ్ళు సలహా ఇచ్చారు. అయితే నేను అటు పాలుపోని పరిస్థితుల్లో మన క్యాపిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. డబ్బులతో నేను చికిత్స చేసుకున్నాను. అయితే మన బోడే ప్రసాద్ గారితో కలిసి వచ్చి నేను CMRF లో అప్లై చేసుకున్నాను. దానికి గాను నాకు 32,600 రూపాయలు CM రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు అందినాయి. దీనికి గాను నేను మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, బోడే ప్రసాద్ గారికి మరియు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా మిస్సెస్ పేరు పూర్ణ సంధ్యారాణి. బాబు సర్జరీ చేసి డెలివరీ చేశారు. ఆ శారదా నర్సింగ్ హోమ్లో కొంత అమౌంట్తో సర్జరీ జరిగింది. CM రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. కొంత మేరకు అమౌంట్ ఇచ్చారు, 20,500. ఆ అమౌంట్ వచ్చినందుకు కొంచెం ఆనందపడుతుంది. నమస్తే అండి. మా అమ్మగారికి బాత్రూమ్కి వెళ్తుంటే పడిపోయారు. తుంటెం తిరిగింది. కిషోర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో జాయిన్ చేయించామండి. ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అయింది. నేను 1,80,000 వరకు బిల్స్ ఇవ్వడం జరిగింది. నాకు బోడే ప్రసాద్ గారి దయ వల్ల ఒక 65,000 రూపాయలు చెక్ రావడం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఊరు యనమల కుదురు. నా పేరు బొమ్మిడి రామరాజు. మాది రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగితే సర్జరీకి బోడే ప్రసాద్ గారి ద్వారా 56,000 వచ్చాయి. పులిపాక రత్నకుమారి, మాది పెద్ద పులిపాక. నాకు బాగోక హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ జరిగింది అని చెప్పారు. గర్భసంచుల గడ్డలు ఉన్నాయి. మరి ఆ గడ్డలో నన్ను ఆపరేషన్ చేయించారు. మరి CMFL పెట్టమంటే పెట్టుకున్నాము. బోడే ప్రసాద్ గారు మరి చెక్ ఇస్తామని చెప్తే ఆయన ప్రకారం వచ్చి మేము చెక్ తీసుకోవడానికి వచ్చాము. మా ఊరు విజయవాడ, సనత్ నగర్ అంటే సిద్దిక్ నగర్. నాకు డెంగ్యూ వచ్చింది, 7 నెలలు అయింది. ప్లేట్లెస్లు తగ్గిపోతే ప్లేట్లెస్ ఎక్కించారు. దాంతో బ్లీడింగ్ ఎక్కువైపోతే మరి కోమాలోకి వెళ్ళే స్టేజ్ వస్తే వాళ్ళు ICUలో పెట్టారు. ఆ తర్వాత మేము CM రిలీఫ్ పెట్టుకున్నాము. 80,000 ఖర్చు అయింది. ఆ తర్వాత ఏమో బోడే ప్రసాద్ గారు చెక్ ఇస్తానని అది చెప్తే మేము ఇక్కడికి వచ్చాము, కోరంకి ఎమ్మెల్యే ఆఫీస్కి. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ఆశీస్సులతో ధన్యవాదాలు.